కామధేను, గోవు అంటే కామధేను యొక్క పరివారం. అతి పవిత్రమైనది గోవు యొక్క జన్మ. అటువంటి అతి పవిత్రమైన ఆ గోవుని ఇల్లంతా తిప్పుతూ ఒక 10 నిమిషాలు ఆ కట్టిని ఇల్లంతా తిప్పుతారు. ఇంటి చుట్టూతా బయట లోపల కూడా తిప్పుతారు. కారణం ఏమిటి అంటే ఆవు నోరులేని జంతువు కదా, అది పాపము సాధు జంతువు, అది తెలియక ఇవి ఇవి చేస్తుంది కదా, అవి పవిత్రమైనవి. అది వేస్తే ఆ పవిత్రమైనటువంటి గోవు యొక్క అల్పాచమనం ఏదైతే ఉంటుందో ఆ గోమూత్రము అక్కడ న్యాచురల్ గా ఆ గోవును తిప్పినప్పుడు అక్కడ పడాలి. పడితే పవిత్రతకు అది ప్రతీక. కాబట్టి ఆ అడుగున ఏదైనా అపవిత్రం ఉన్నా, ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా అపవిత్రాలు జరిగినా, ఇల్లు కట్టిన తర్వాత ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండడానికి ఈ పవిత్రమైన జలం లాంటిది గోమూత్రం అనేటువంటిది. గోపంచకాన్ని ఆ విధంగా ఒకవేళ గోవు దొరకని పక్షంలో గోపంచకం కొనుక్కొచ్చి పంతులు గారు పూజలో పెట్టి పుణ్యాహవచనం చేసి ఆ గోపంచకాన్ని, ఆ పుణ్యావచనం చేసినటువంటి దాన్ని ఇల్లంతా జల్లుతారు. మనుషుల మీద కూడా జల్లుతారు, తీర్థంగా కూడా ఇస్తారు. దాని వెనకాల అర్థము ఇది. అంటే శాంటిటీ మాత్రమే కాదు, శాంతి కూడా జరగడానికి ఇది ఒక ప్రక్రియ.